భారతదేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఏంటో తెలుసా? ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ఆ శ్రీరంగనాథుడు కొలువై ఉన్న శ్రీరంగం. హలో ఫ్రెండ్స్, నేను మీ శివ. శ్రీ పద్మనాభ స్వామి దర్శనం తర్వాత మేము డైరెక్ట్ చేరుకున్నాం తిరుచిలో ఉన్న ఈ మహాక్షేత్రాన్ని. మామూలుగా ఊర్లో గుడి ఉంటుంది, కానీ ఇక్కడ గుడిలోనే ఊరు ఉంటుంది. కావేరి మరియు కొల్లిదం నదుల మధ్యలో ఒక ఐలాండ్లా ఉండే ఈ టెంపుల్ దాదాపు 150 ఎకరాల్లో ఉంటుంది. 7 ప్రాకారాలు మరియు 21 గోపురాలతో భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పేర్కొంది. ఇక్కడ ఉన్న మెయిన్ రాజగోపురం 239 ఫీట్ హైట్తో ఇండియాలోనే టాలెస్ట్ హిందూ టెంపుల్ గోపురంగా ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్లో 900 ఏళ్ల గడిచిన రామానుజ వారి నిజమైన దేహం ఇప్పటికీ విగ్రహం రూపంలో దర్శనమిస్తుంది. అలాగే ఇండియన్ మెడిసిన్కి అధిపతి అయిన లార్డ్ ధన్వంతరి ఈ సపరేట్ గుడి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ వెల్లాయి అనే డాన్సర్ త్యాగానికి గుర్తుగా ఒక గోపురం ఇప్పటికీ వైట్ కలర్లోనే ఉంటుంది. ఇక్కడ లార్డ్ విష్ణు రంగనాథ స్వామిగా యోగ నిద్రలో దర్శనమిస్తారు. ఎర్లీ మార్నింగ్ ఎలిఫెంట్, గుర్రం మరియు కౌతో స్వామివారికి విశ్వరూపం సేవ చేస్తారు. 1000 స్తంభాల మండపం నుండి ఉన్న శిల్పకళ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. శ్రీరంగం వెళ్తే దర్శనమే కాదు, అక్కడ ప్రతి స్ట్రీట్ స్పెషల్గా కనిపిస్తుంది. మీకు తెలిసిన ఇంకా కొన్ని శ్రీరంగం ఫ్యాక్ట్స్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ శివ. మరిన్ని